మొదటగా గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్లోని మియాపూర్ గెస్ట్ హౌస్ లో నందిగం సురేష్ ఉన్నట్లుగా పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో హైదరాబాద్ వచ్చి సురేష్ ని అరెస్ట్ చేసి మంగళగిరి పిఎస్ కు తరలించారు పోలీసులు. కాగా గుంటూరు జిల్లా మంగళగిరి పిఎస్ వద్దకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు చేరుకున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కలిసేందుకు నేతలు వచ్చారు. అయితే వైసీపీ నేతలకు అనుమతి లేకపోవడంతో స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నారు. అక్రమ కేసన్న నా భర్త మీద పెట్టింది, అన్యాయంగా కట్టారు. ఏదుండా పబ్లిక్గా ఇప్పుడు ఏ రకంగా అయితే నన్ను అడిగారో నీ భర్తని ఎందుకు అరెస్ట్ చేశారని, అదే చంద్రబాబు నాయుడునో లేకపోతే అదే పార్టీ వాళ్ళనో ఎందుకు అరెస్ట్ చేశారని అడగండి. వాళ్ళు చెప్పే ఒక అబద్ధ వాదన ఏంటంటే పార్టీ ఆఫీస్ కూల్చడం, పార్టీ ఆఫీసు కూల్చే రోజు నా భర్త ఉన్నాడని ప్రేరేపించాడని వీళ్ళు నా భర్త మీద అభియోగాలు చేస్తున్నారు. మీరు చూడకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా నా భర్త అక్కడ ఉన్నాడని మీరు నిర్ధారణ చేయకుండా ఇప్పటి వరకు ఏ కేసు కట్టాలో మీకు అర్థం కాక తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి లోపల ఒక్కొక్కళ్ళు ఏసీల్లో తలుపులు వేసుకొని